ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పరలోక సావాసం. దేవునితోటి సావాసం, వాక్యంతోటి సావాసం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సృష్టికర్తైన దేవుని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించండి, ప్రార్థించండి, రెగ్యులర్గా బైబిల్ చదవండి. రైట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని రెండో రాకడ గురించి అంశాలు కొద్దిగా మనం ధ్యానిద్దాం, కొన్ని వచనాలు ధ్యానిద్దాం. రైట్. దేవుని రెండో రాకడ సమీపంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ అలాగే కనబడుతున్నాయి. సో మనం సిద్ధపాటు కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుని రెండో రాకడకు మనం ఎలా ఉండాలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ ఉద్దేశాన్ని బట్టే మీకు రెండో రాకడ గురించి కొన్ని సూచనలు చెప్పుకుంటా వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఏం చెప్పాడో వాక్యాన్ని కొద్దిగా మనం ధ్యానించుకొని రెండో రాకడకు మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో కొద్దిగా మనం తెలుసుకుందాం వాక్యం ద్వారా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత చాలా భయంకరమైన ఇవి ఉన్నాయి. ఈ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు చాలా మటుకు ఇబ్బందికరంగా ఉన్నాయి అందరికీ. సో మంచి వాళ్ళు చాలామంది మళ్ళీ వాళ్ళు పేదరికానికి వచ్చేసే సిచ్యువేషన్లో ఉన్నాయి. వచ్చేసారు, చాలామంది వచ్చేసారు. ఓన్లీ జాబ్స్ ఎవరైతే మెడికల్గా లేదంటే కానీ ప్రొవిజన్స్ స్టోర్స్ ఉన్నవాళ్ళు, ఇంకా ఏదన్నా అంటే డాక్టర్స్, ఇంకా మామూలుగా వీళ్ళు వ్యాపారులు, వాళ్ళు కొద్దిగా ఓకే. కానీ జాబ్ హోల్డర్స్ కానీ, బిజినెసెస్ కానీ, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్స్ కానీ చాలా చాలా దెబ్బతిన్నాయి. ఓకే, మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. రైట్. దేవుని రాకడకు సూచనలు, కొన్ని దేవుడు చెప్పిన సూచనలు మనం ధ్యానిస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనకు 17వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుంటే మనకు వాక్యం దేవుడు మనతో మాట్లాడిన మాటలు నాకు అర్థమవుతాయి. రైట్. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులకు కళలు కలుగును. కళ్ళు కందులు. రైట్. 18. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. దేవుని రాకడ అంత్య దినంలో మీ కుమారులు మీ కుమార్తెలు వాళ్ళు ప్రవచించెదరు. ఇంకా యవ్వనులు, ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో వాళ్ళు ఈ దర్శనలు చూస్తారు. ఇంకా మన వృద్ధులు వాళ్ళ కళ్ళ కంటారు దేవుని రెండో రాకడ సూచన. రైట్. ప్రైజ్లో. అంతేకాకుండా ఆ దినంలో నా దాసులు అంటే దేవుని సువార్త చేసేవాళ్ళు, పాస్టర్లు కానీ సువార్థికులు కానీ, వాళ్ళు కూడా మన ప్రాఫెసీ చెప్తుంటారు. ప్రైజ్ గాడ్. ఇది వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యములు, అపోస్తలైన పౌలు అపోస్తల కార్యములు రాసింది మన లూకా గారు, దేవుని శిష్యుడైన మన లూకా గారు రాశారు అపోస్తల కార్యము. సో ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సో దేవుని దాసులు కూడా వాళ్ళు ఈ ప్రవచనాలు చెప్తుంటారు. అది దర్శనాలు కనబడతాయి, కళల ద్వారా కానీ దర్శనాలు కనబడుతుంటాయి. సో మరి ఏం తండ్రి ఈ దర్శనాలు మనకి ఏం కనబడుతుందంటే, ఇంకా 2వ అధ్యాయం 19వ వచనం, పైన ఆకాశమందు మహత్య కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలగజేసేదని. బాగా రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదని. 20వ వచనం, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. రైట్. వాక్యంలో మనము ఆ మర్మాలు తెలుసుకుంటాం. మీ బిడ్డలు, మీ కొడుకులైనా మీ బిడ్డలైనా వాళ్ళ మీద దేవుని ఆత్మ
దేవుడు ఆత్మ, ఆయన దేవుని ఆత్మ ఆయన కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కుమ్మరిస్తాడో వాళ్ళు మనకి ప్రవచించదు, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. మాకు ఇలా కనబడింది డాడీ, మాకు ఇలా కనబడింది. రక్షణ పొందిన బిడ్డలు, యజమానులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళ పిల్లలకు దేవుడు దర్శనాలు చూపిస్తాడు. ఆ యవ్వనస్తులకు కూడా దర్శనాలు చూపిస్తాడు. ఇంకా వృద్ధులకు, ఎవరైతే ఏజ్ పర్సన్ వాళ్ళకు ఆ కళల ద్వారా దేవుని రెండవ రాకడకు సూచనగా ఇవన్నీ జరుగుతాయి. వాట్ ఐ మీన్ టు టెల్ ఈజ్, దేవుని రెండవ రాకడకు ఇవన్నీ జరుగుతాయి. మన పిల్లలు ఇలా చెప్తారు, డాడీ నాకు ఇలా కనబడదు, మమ్మీ నాకు ఇలా కనబడదు, ఇలా దర్శనం వచ్చింది. ఎవరైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో, మమ్మీ డాడీయో లేకపోతే నాకు అమ్మమ్మ, వాళ్ళు చెప్తారు నాకు ఇలా కల కనబడదు. ఇవన్నీ కొన్ని సూచన. ఇంకా దేవుడు ఏం చెప్తుండంటే 19వ వచనంలో, పైన ఆకాశం నందు మహత్య కార్యములు, కింద భూమి మీద సూచక క్రియలు ఉంది. ఆ సూచక క్రియలు ఏంటంటే రక్తమును, అగ్ని, పొగ, ఆవిరి కలగజేసేది. రక్తం అంటే మనుషుల రక్తం కాదు. ఇది అగ్ని అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా కంట్రీస్లో ఇది కార్చిచ్చు అని చెప్పేసి చాలా అది విస్తరిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ విస్తరిస్తుంది. నాకు తెలిసి అక్కడ మన ఇండియాలో కూడా ఎక్కడ అయింది ఒక ప్రాంతంలో. సో ఈ పొగ అంటే ఈ భూమి నుంచి, ఈ భూమి ఉన్నట్టుండి ఎక్కడెక్కడ సమ్ ప్లేసెస్లో అది కుప్పగొలిపోతుంది. అది కుప్పగొలిపోయినప్పుడు అక్కడ నుంచి పొగలాగా వస్తుంటుంది, ఆవిరి. ఇంకోటి రక్తం అంటే మనుషుల రక్తం కాదండి. అప్పట్లో దేవుడు మోషేని ఐగుప్తుకు పంపించి నా ప్రజలను తీసుకురమ్మంటే అక్కడ ఫరో అతను ఆబ్జెక్షన్ చేస్తుండదు, పంపించలేదు. అంటే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, మీరు పోవడానికి విలువలేదని, అంటే మీరు పోవడానికి వీల్లేదని చెప్పి. ఎప్పుడైతే అలా చెప్పిండో పోవడానికి వీల్లేదని, దేవుడు కొన్ని సూచక్రియలు చేసినప్పుడు అక్కడ నీళ్ళని రక్తంగా మార్చాం. ప్రైజ్ గాడ్, నీళ్ళని రక్తంగా మార్చాం. అందుకే దేవుడు అంటుంటే ఇక్కడ కూడా మన దగ్గర కూడా నీళ్లు రక్తంగా మార్చబడతాయి. ఇది గమనించాలా, సూచన. దేవుని రెండో రకం సూచనగా నేను చెప్తున్నాను. నాకు బయలుపరిచిన దేవుడు కొన్ని మర్మాలు మీకుతోనే షేర్ చేసుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఎక్కడైతే వాటర్ ఎర్రగా అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో వస్తున్నాయండి, వైరస్లు కాకుండా ఇంకా ఏదో కొత్తగా మళ్ళీ మొన్నటిదాకా ఏదో సోలార్ ఇదని చెప్పారు, సోలార్ స్ట్రామ్ అని చెప్పి. ఆ సోలార్ స్ట్రామ్ వస్తుంది, అది ఎర్త్ని హిట్ అవుతుంది, అది ఏమవుతుంది చెప్పేసి, ఏదో అగ్ని వస్తుంది, సూర్యుడి నుంచి ఏదో అగ్ని వస్తుందని చెప్పేసి. సో దేవుని వాక్యంలో ఉంది మరి. ఎందుకంటే ఆకాశంలో దేవుడు ఏమిటంటే ఆకాశంలో మహత్య కార్యములు జరుగుతుందని చెప్పాడు. సో అలా అవుతున్నాయి. అంతేకాకుండా ఈ వాటర్ కూడా రెడ్డిష్ అంటే రక్తంలాగా అవుతుంది. అంతేకాకుండా సూర్యచంద్రుడు దేవుడు ఏం చెప్పిండంటే, అతను సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను అంటే రెడ్గా, అంటే బ్లడ్ రెడ్. అలా సూర్యుడు చీకటిగాను, సరిగ్గా సన్ రాకుండా చీకటిగా ఉంటుంది. ఇవన్నీ దేవుడి రెండవ రాకడకు సూచనగా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్తుందంటే, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎటు వెళ్ళిన తర్వాత ఏది వచ్చినా వాక్యంలో వచ్చేది ఓన్లీ ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు చూడండి 2:21 వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేస్తూ ఉండాలా. ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. సూర్యుడు చీకటిగా అవుతాడు, చంద్రుడు మా రక్తంలాగా రెడ్ బ్లడ్ రెడ్ లాగా. ఇవన్నీ కాకుండా ప్రార్థన చేసి ఇవన్నీ చూసిన తర్వాత మనము ఇంకా ఏంటంటే ప్రార్థనలో ఉండాలా. ప్రార్థనలో ఉన్నవానికి రక్షణ, మెలకుగా ఉన్నవానికి రక్షణ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ప్రార్థనలో ఉంటున్నామా, ప్రార్థనలో ఉంటలేమా, రక్షణ పొందాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి కొన్ని మాటలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం సృష్టికర్తన దేవుని తెలుసుకున్న తర్వాత మనం లోకరీతిగా అడుగులేస్తున్నామా, లేకపోతే క్రైస్తవంగా అంటే యేసయ్య బిడ్డలాగా అడుగులేస్తున్నామా? ఒకసారి మీరే మీ పరిశీలన చేసుకోండి, ఆలోచించండి. ఎట్టి రీతికి వెళ్తున్నారు, ఏ రీతిగా మీ యొక్క అడుగులు ఉన్నాయి.
మీకు వాక్యం తెలుసు, సృష్టికర్తన దేవుడు ఎవరో తెలుసు, అయినప్పటికీ మీరు లోకానుసారంగా మీరు అడుగులేస్తే మరి కష్టమే. అది మీకు నిత్య జీవం ఇచ్చిండు, పరలోక రాజ్యం ఇచ్చిన అన్ని ఇచ్చినప్పటికీ మీరు దేవుని వాక్య ప్రకారంగా మనం అడుగులేకపోతే కష్టమే. చాలా బాధ అనిపిస్తుంది నాకు. చాలామంది ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషన్లో చాలామంది క్రైస్తవులు కూడా వాక్యం తెలిసి కూడా వాక్యానుసారంగా వాళ్ళకు అడుగులు వేయాలనిపించుకుంటుంది కానీ లోకరీతికి వెళ్ళిపోతుంది. చాలా బ్యాడ్, చాలా ఇబ్బంది, ఇది చాలా విచారం చేయాలి దీని మీద. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు క్రైస్తవులు? ఎందుకంటే చాలామంది మీద కొన్ని ఈ దురాత్మలు పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారంటే వాళ్ళు మెలకువగా లేరు, వాళ్ళ ప్రార్థనలో లేరు. విశ్వాసం ఉంటేనే మీరు ప్రార్థనలో ఉంటారు, మెలకువగా ఉండి ప్రార్థన ఉంటారు. మీ దగ్గర విశ్వాసం లేకపోతే మీరు ప్రార్థన చేయలేరు. రాసుకోండి, ఇది మర్మం. విశ్వాసంలో ఉంటేనే మీరు ప్రార్థన చేయగలుగుతారు. మీ దగ్గర విశ్వాసం లేదని మీకు చెప్పడానికి ఇదంటే ఒక సూచన, మీరు ప్రార్థన చేయలేరు. ఒక విశ్వాసి ఎప్పుడుగా అతను శక్తివంతంగా అవుతాడంటే ప్రార్థన ద్వారానే అతను శక్తివంతంగా అవుతాడు. మరి ప్రార్థన చేస్తుంటే దేవునికి మనం మొరపెడుతున్నట్టు, దేవునితోటి మనం మాట్లాడుతున్నట్టు, దేవుడు మన మాట ఆలకిస్తున్నట్టు, మన మాట దేవుడు ఆలకిస్తున్నాడు. సో మనం ప్రార్థన చేయము, ఏదో ఎప్పుడో మామూలుగా చేసుకుంటాం. రాత్రి పూట మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని బైబిల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు, కానీ మనం చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. చెయ్యండి. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఏదొచ్చినా కానీ దేవుని వదిలిపెట్టద్దు. నాకు ఇబ్బంది ఉందండి, ఇప్పుడు చాలామందికి ఇబ్బంది ఉంది, చాలామందికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, చాలామందికి ఇబ్బంది ఉంది. ఎవరైనా ఆదుకుంటారేమంటే ఎవరైనా ఆదుకోవాలనుకుంటే ఆదుకోండి మీరు, మీ యొక్క క్రైస్తవులు. లేదంటే ఓకే, మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు వాళ్ళని కాపాడమే, తన బిడ్డల్ని దేవుడు ఎట్లకైనా కాపాడుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దేవుని మీద ఆధారపడండి, దేవునికి మీరు దగ్గరగా జీవించండి. ఓకే, మీరు కలిసి ఉండండి. ప్రతి క్రైస్తవుడు అంతా ఏకమయ్యి మనం అందరం కలిసి ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఏం అవసరం, ఏం సంగతి, అందరూ కలిసి ఉండాలి. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ పాస్టర్, అందరు కలిసి ఉండాలి. అది ఏం చేద్దామండి, ఎలా ఉందాము, ఇలా అడుగులు చేద్దాం, ఎలా ఉన్నది, ఏం సంగతి, ఇదంతా ఈ దినాలు ఎలా ఉన్నాయి. ఇంకా జరగబోయే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎట్లుండదో తెలియదు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకెక్కువైతున్నాయి కేసెస్. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇవి ఇప్పుడు ఇంకా ఎన్ని వస్తాయి మనం చూసి మనం గ్రహించాలి. అది వాక్యానుసారంగా జరుగుతుంది. ఒక మాట ఉంది, ఆకాశం భూమి గతించడం కానీ నా మాటలు మాత్రం గతింపబడదు. ప్రైజ్ గాడ్. సో ఇటు రీతికి జరుగుతాయి. మనం ధైర్యంగా ఉండి దేని మీద ఆధారపడి దేవునికి ఇష్టంగా అడుగులేయాలి. ప్రార్థన అనేది హ్యాబిట్ అయిపోవాలా. విశ్వాసివి అంటే నువ్వు ప్రార్థన చేస్తావు. విశ్వాసియే ప్రార్థన చేయగలుగుతాడండి. విశ్వాసం లేకపోతే ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసినా ఏదో ఇట్లా అతను మోకరిస్తాడు, మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది ఆయనకు. ఈ టైప్ ఉండడం చాలామంది క్రిస్టియన్స్. అలా ఉండదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటారు. అట్లా ఉండొద్దండి, అట్లా ఉండొద్దు. ఆత్మీయతగా ఇంపార్టెంట్. ఆత్మకు లోబడి శరీరం పనిచేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే సమస్తం సాధ్యమైతే మీకు తెలుసా? ప్రార్థన చేసుకుంటే మీరు శక్తివంతులుగా అవుతారు. ప్రార్థన చేస్తుంటే చెప్తున్నాను కదా, మీరు అన్నిటినీ మీరు జయిస్తారు. సాతానుకి ఎవరికి భయపడతారు? సాతాను అది ఎవరికి భయపడుతుంది కన్నా ప్రార్థన చేస్తారు చూడు, రెగ్యులర్గా వాళ్ళకి భయపడుతుందండి. దేవుని స్తుతిస్తారు చూడు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియాలో ఉండదండి అది. అందుకే ప్రార్థన చేసుకుంటే దేవుని మీద ఆధారపడండి. దేవునే నీకు నాకు, ఆయననే మనల్ని కాపాడుతాడు. ఇంతవరకు కాపాడేది, రక్షించి స్వస్థపరిచి మంచిగా వచ్చిన దేవుడు ఆయన. మనల్ని ఆయన ఒక రెక్కల కింద భద్రపరుస్తున్నాడు దేవుడే. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం మన పట్ల ఉంది. ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు. సో దేవుని మీద ఆధారపడండి, మెలకువగా ఉండండి. దేవుని రెండో రాకడ కొన్ని సూచనలు చెప్పినాను, కొన్ని జస్టిస్ ఉంది. నీళ్ళు రక్తంగా మారుతాయి, జాగ్రత్త చూడండి. ఆ సూచన చూడండి, అరే ఇది ఇక్కడ అవుతుంది, సంథింగ్ ఇక్కడ అవుతుంది, ఇది అవుతుందంటే దేవుని రాకడ సూచనగా ఉందని తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆల్రెడీ కార్చిచ్చు అంటే ఫైర్ అని చెప్పిండు, అగ్ని.
అది కార్చిచ్చు అయితేనే ఉంది. అదొక సూచన. అది ఈ ప్రాంతం తగ్గింది, ఒక కంట్రీలో తగ్గిందంటే ఇంకో కంట్రీలో ఉంది, ఇంకో కంట్రీ అంటే ఇంకో కంట్రీలో అది అట్టే కంటిన్యూ అవుతుంది. ఈ సూచనలు మనం గ్రహించాలి. దేవుని మీద ఆధారపడండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా కానీ దేవుని వదిలిపెట్టద్దు. దేవుడే మనకు, నీకు, నాకు ఆధారం. ప్రైజ్ లార్డ్. అది ఒక పాటను చూసారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆమేన్. నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందల గొర్రెలు లేకున్నను, శాలలు పశువులు లేకున్నను, మందల గొర్రెలు లేకున్నను, శాలలు పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసయ్యా. నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా యేసునందే ఆనందింతును, నా యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మీదనే ఆధారపడాలా, దేవుని అందే ఆనందించాలి. ప్రైజ్ గాడ్. మనకి ఏమున్నా లేకున్నా దేవుడే మనకు ఆధారం. ఆయనే చూసుకుంటాడు. ఇంతవరకు కాచి కాపాడి రక్షించి స్వస్థపరిచి మంచి ఆలోచన సృష్టికర్త. అక్కడ ఆకాశ పక్షులని దేవుడు పోషిస్తాడు, మనల్ని కూడా పోషిస్తాడు. ధైర్యంగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. ప్రైజ్ గాడ్. అట్టి రీతిగా మీరు అడుగులు చేసి దేవునికి రెగ్యులర్గా బైబిల్ రీడింగ్, రెగ్యులర్గా మీరు ప్రార్థన, రెగ్యులర్గా నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించండి. మీరు ఆత్మీయంగా బలపడతారు. మిమ్మల్ని చూసి చీకటి కానీ, అపవాదులు కానీ మిమ్మల్ని చూసి భయపడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు బలవంతులుగా ఉండాలని, ఆత్మీయంగా మీరు ఎదగాలని ఆ ఉద్దేశంతో ఛానల్ పెట్టినాం, పరలోక సావాసం. మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్ మీరు ఇతరులకు షేర్ చేసి దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్.